ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఆలోచించండి. మా కోడలు, నా పేరు అల్లం అర్జున్ రాజు, మా కోడలు శ్యామల కొడుకు శ్యాము 8వ నెంబరు కంసనేరక వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మన జంగాళ్ళు ఎక్కడున్నా మాకు సహకరించి మమ్మల్ని కంప్లీట్గా బయట పడేసి గెలిపిస్తారని నమ్మకంతో ముందుకు వచ్చాం. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని నిలబెడతారనే ఒక నమ్మకంతో మీ అందరికీ నమస్కరిస్తున్నాను. పోయిన 5 ఏళ్ల క్రితం ఓడిపోయి చానాళ్ళ దాకా మనసులో మానసికంగా కుళ్ళిపోయాం. కాబట్టి అది మీకు అందరికీ చెప్పుకున్నాను, ఇంకా చెప్తున్నాను, ఇంకా చెప్పబోతున్నాను. ఆలోచించండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఓడించడం అనేది దాని గురించి ఎదురు పార్టీలు ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో రకాలుగా ఆశలు పెట్టి, లేని ఆశలు కలిగించి, మోసం చేసి, మన జంగాలకే విడదీసి వాళ్ళ దాంట్లో గెలిచిపోయి, ఈ జంగాలంటే ఏంటయ్యా వీళ్ళు అమ్ముడు పోయినారు, నాకు వీళ్ళు ఐక్యత లేదు కాబట్టే నేను గెలిచాను అని వాళ్ళు చెప్పుకొని మనల్ని, మన జాతిని కించపరిచి దేనికి వీళ్ళు పనికిరారు జంగాలని చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మన జంగాల విలువ, ఇజ్జతు అంతా మీ చేతుల్లో ఉంది, ఓటర్ల చేతిలో. మీరు దయచేసి మమ్మల్ని బయటపడేసి గెలిపించి మన విద్యతని, మన జాతిని ఓడించడానికి ప్రయత్నిస్తుండు. మన జాతిని గెలిపించి మీకు ఇష్టం వచ్చిన పనులు మేము ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే పలికి మీ పనులని మేము సహకరించగలమని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈ మాటని ఏనాడు తప్పినా నన్ను ఏ విధంగా మీరు అన్నా కూడా నేను పడతాను. మనకు వచ్చే ఇండ్ల విషయం ఏంది? 8వ నెంబర్ వార్డుకి 50 నుంచి 100 ఇండ్ల కాడికి వచ్చే అవకాశం ఉందని చెప్పాడు దాకా దయాన్న గారు, మంత్రి గారు. ఆయన చాలా కష్టపడుతుండు. ఆయన ఏ ఆపత వచ్చినా, మన బెడాపుడుగ సంఘాలకు ఎటువంటి కషాదాలు వచ్చినా, ఎటువంటి చిక్కులు వచ్చినా అతను ముందుబడి కాపాడేటువంటి వ్యక్తి. మన ఫంక్షనాలకు కూడా 10 లక్షలు పెట్టి స్లాబ్ పోపించిండు 10 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఫంక్షనాలకి ఎకరం స్థలం ఇచ్చిండు, కోట్ల విలువైన వస్తువ. మనమంటే అభిమాని. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమన్నా మన బజారుకి వెళ్ళి, మన వార్డుకి వెళ్ళి తిరిగి చూశారా? మన వార్డుకి వెళ్ళి ఏమన్నా సహకరించారా? ఏమైనా చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి. నేను చెప్తున్నాను, నా మనసు వేదనగా మీకు చెప్తున్న నా వేదనని అర్థం చేసుకోండి మీరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్కే ఎక్కువ గెలిచే సూచన కనిపిస్తుంది. మన బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మనకి కళాకాంతులు మళ్ళీ కలుగుతాయి. కేసీఆర్ చేసిన పనులు మీకెరికే. ఇంటింటికి నల్లాలు పెట్టి ఇచ్చాడు, మళ్ళీ కాలువలు తీయించాడు, కాలువలతో చెర్లల్లో దిబ్బతీర్థంగా నీళ్లు నిలబెట్టారు. పశువులకు కానీ మనకు కానీ ఎటన పోతే చెర్లల నుంచి నీళ్లు ఎప్పుడు పారుతుండేది. అటువంటిది ఏమన్నా ఇప్పుడు ఉన్నదా? కరెంటు కూడా 24 గంటలది ఉన్నదా? లేదు. కొన్ని ఇబ్బందులు ఆగిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలల్లో ఏమైనా చేశారా? ఏమి చేసినట్టు కనిపించలే. అంటే లేడీస్కి ఒక బస్సు ఫ్రీ పెట్టాడు. మరి లేడీస్కి బస్సు ఫ్రీ పెడితే దానివల్ల గుంజులాడి కొట్లాడి ఇళ్లలో రద్దులు పుట్టి అడవులు బయటలో తిరిగి ఆ ఎక్కే కాడ సీట్లు దొరకక తీర్థంగా బాధపడుతున్న సంగతి మనందరం చూస్తున్నాం. రాష్ట్రంలో మొత్తానికి మన రాష్ట్రం, మన తెలంగాణ, మన టీఆర్ఎస్ మనకు కావాలి. కానీ ఎక్కడో రాష్ట్రం మొత్తం 16 రాష్ట్రాలల్లో 1-2 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఇది కూడా మాటలతో వీళ్ళు అమాయకంగా చెప్పి ప్రజల్ని, లేడీస్ని ఎక్కువ ఆశ పెట్టి వాళ్ళు గెలిచారు. గెలిచిన కాడి నుంచి ఏం చేశారు? ఏం చేయలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. దాన్ని ఒకటి గమనించండి. మీరు మమ్మల్ని గెలిపించిన ముందుకు రాండి. అక్కల్లారా, చెల్లెల్లారా, బిడ్డల్లారా, మనవరాన్లారా, మనవన్లారా, యూత్ పిల్లల్లారా, యూత్ పిల్లలకి నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. యూత్ పిల్లలు మారకండి, మంది మాటలని మారకండి. మీరు ఎల్లన్న తిరగండి, కానీ ఓటు మట్టుకు మన కారు గుర్తుకేసి గెలిపించగలరని నా మనస్ఫూర్తిగా మనసులో వేదనతో చెప్తున్నాను. నా వేదనను అర్థం చేసుకొని మీరు నన్ను గెలిపించి నా ముందుకు రాండి. మీరు కోరిన ఏమున్నా నా చేతనైనే గాక మిగతాయి కూడా నేను చేయగలుగుతా. నాలో శక్తి ఉంది. నేను ఇదివరకు ఓడిపోయినా కూడా నాకు మార్కెట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. రాజకీయం అనుభవం ఉంది. నేను తిరిగినా మా అబ్బాయికి కూడా తెలుసు. మా పిల్లగాడు, మా కొడుకు అల్లం శ్యాము ఎంత ఉజాల హృదయం,
ఎంత మంచోడు అన్న సంగతి మీకు తెలుసు, యూత్ పిల్లలకి తెలుసు. ఎవరికి ఇంతవరకు అన్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము గెలిచినంత మాత్రాన మేమేమో బజార్ల మధ్య పెద్ద కౌన్సిలర్లని పెద్ద ఎత్తుకు తిరిగే సమస్యలు కావు. మీలో మేము కౌన్సిలర్ నేను ఒక్కని కాదు, మన 8వ వార్డు జంగాలు ఎంతమంది ఉన్నారో అంతమంది కౌన్సిలర్లే. అంతమంది కూడా కౌన్సిలర్తో సమానంగా తిరిగి మన పనులు మనం చేసుకున్నాం. మనం ఈసారి బీఆర్ఎస్ ఇప్పుడు 5, 7, 8, 10 వార్డులు 10, 11 వార్డులు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తున్నాయి అని మీరు నన్ను బయటికి తీసుకొస్తే మీకు చేతులెత్తి 10,000 నమస్కారాలు చేస్తున్నా. బెడాబడిగా జంగాలారా, మిగతా ఊళ్ళోళ్ళారా, ఊళ్ళోళ్ళు అంటే వాళ్ళకు కూడా నమస్కారం. వాళ్ళు కూడా మాకేసి మీరు బీఆర్ఎస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు అన్నారు ఇక్కడ బీఆర్ఎస్కి అయితేనే మేము ఓట్లేస్తాం, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం అని. రెండోది మా జంగాలు నిలబడితే జంగాల్ని గెలిపిస్తాం. ఇదివరకు మీకు ఓడిపోయింది కాబట్టి సానుభూతితో గెలిపిస్తామని మాట ఇస్తేనే నిలబడ్డాం. ఇవాళ మాకు మోసం జరగకుండా కాపాడే బాధ్యత మీదేనని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. జై బీఆర్ఎస్. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు 8వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరికీ దయచేసి నమస్కరిస్తున్నాను. ఈసారి మమ్మల్ని గెలిపించి మీకు 8వ వార్డు ప్రజలందరికీ నేను చెప్పిన హామీలని నెరవేర్చుతాను. ఎటువంటి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదు. మీకు ఏమేమి చెప్పానో అవన్నీ తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. మీరు ఎటువంటి ప్రమాణమైనా చేయమంటే చేస్తాను. ఈరోజు బాండ్ పేపర్ తయారు చేసి దానిలో సంతకం చేసి ఈ గ్రామ పెద్దలకి, ఈ వార్డు పెద్దలకి ఇవ్వబోతున్నాను. దయచేసి మీరందరూ సహకరించి మీ విశాలమైన హృదయంతో మమ్మల్ని కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.